క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులందరికీ క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్కి వీక్షిస్తున్నట్లయితే కనుక తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ని ఏదైతే ఉందో మీరు ఆత్మీయంగా బలపడడానికి ఏదైతే సంగతులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకున్నాం. వచ్చి మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తునామమున వందనాలు తెలియజేసుకున్నాం. అసలు ఎప్పుడైనా ఆలోచించారా, నూతన సంవత్సరం నిజంగా నూతనమైనదంటారా? మనకు తెలీదా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి అనేది మన జీవితంలో ఎన్ని గడిచిపోలేదు? సోమవారం, మంగళవారం, బుధవారం అనేవి మన జీవితాల్లో ఎన్ని గడిచిపోలేదు? 2022 చూసినటువంటి ఈ సంవత్సరానికి ముందు మనం చూసినటువంటి మనము 2023లో ఏదన్నా కొత్తది ఏమన్నా జరిగిందా అంటే లేదని చెప్పాలి. 2024లో ఏదన్నా జరుగుతుందా అంటే కనుక, ఏదన్నా మారుతుందంటే కనుక ఏది మారదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే 2023కి బాయ్ బాయ్ చెప్తూ 2024కి వెల్కమ్ చెప్తూ ఉంటారు. అంటే మీరు బాయ్ చెప్పినంత మాత్రాన 2023 వెళ్ళిపోదు, 2024 రాదు. అంత నెంబర్లో మీకు తెలియందా? 23, 24 అనే నెంబర్లు మీకు తెలియందా అంటే కనుక ఏది లేదు ప్రియమైన వాళ్ళరా, అన్నీ మనకి తెలిసినాయే. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? కాలాన్ని ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. ఒక దినాన్ని ఒక వ్యక్తి ఎంచుతున్నాడంటే ఆ దినానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా తెలియాలి ప్రియమైన వాళ్ళరా. ఏమండి, ప్రత్యేకంగా దినాలను పాటిస్తున్నారు. ఈ డిసెంబర్ 25 కానీ, లేదంటే డిసెంబర్ 31 కానీ, జనవరి 1 కానీ, ఇలాగా చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక ఇదంతా కూడానే మనిషి సైకాలజీలో సంతోషించాలి అన్న ఉద్దేశంతో పెట్టుకున్నది తప్ప నిజంగా దాని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి చేసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రేమిన వాళ్ళ, చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు డిసెంబర్ 31 వస్తే ఎంత తాగేద్దామా, ఎంత తినేద్దామన్న ఆలోచన తప్ప అసలు నిజంగా ఇన్ని దినాలను ఇచ్చినటువంటి దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకంటే మరొకటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో 365 రోజులు అయిపోయిన విషయాన్ని కూడా గమనించాలి ప్రియమైన వాళ్ళ, గమనించాలి. దేవునికి థ్యాంక్స్ చెప్పేవాడు లేడు, దేవునికి విలువ తెచ్చేవాడిలాగా బ్రతికేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు ప్రియమైన, అతి తక్కువ మంది. బైబిల్ చెప్తున్నటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. అర్థమైతే కనుక మనం ప్రతి దినం ఎలా బ్రతకాలో, లేదంటే కనుక ఈ ఎస్పెషల్ ఇలాంటి దినాలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలం అందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజముగా దేవుణ్ణకు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ అంటే అజ్ఞాత కాలంలో, అంటే దేవుణ్ణి ఎరగక ముందు, అంటే ప్రభువుని రక్షకుడిని మనం ఎరగక ముందు లోకమందు ఎలా ఉన్నామో చెప్తున్నమాట. మనం దేవుణ్ణి ఎరగని వారే నిజంగా తమకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. ఎప్పుడు మీరు దేవుని చేత ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. ఏంటండి, ముందైతే ఒక రకమైన పరిస్థితి, దేవుడు అనేవాడు లేడు, ఏది లేదు, ఏది పడితే దానికి తిరిగిపోయాం. ఇప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన వారమును దేవుని చేత ఎరగబడిన వారు, అంటే దేవుడికి నువ్వెవరో తెలుసు. జాన్ గారు తెలుసు, లేదంటే కనుక ఐజాక్ గారు తెలుసు, గణేష్ తెలుసు, నగేష్ గారు తెలుసు. ఇలాగా దేవుని చేత ఎరగబడిన మీరు. ఎందుకంటే కనుక క్రీస్తులోనికి వచ్చిన వాడు నూతన సృష్టి. ఎందుకంటే మీరు రక్షింపబడిన వారు. రక్షింపబడిన వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన వాడి మూలపాఠంలో తట్టు మరలా తిరగనేలా. అంటే నిష్ప్రయోజనమైన వాటికి, వేస్ట్ వాటికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను సంవత్సరంలో ఆచరించున్నారు. ఏంటండి, ఇదిగోండి ఈ రోజు ఫస్ట్, ఈ నెల మంచిది, ఈ రోజు మంచిది అని చెప్పి మీరు ఇలాగ ఆచరిస్తున్నారు కదా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. ముఖ్య సారాంశం ఏంటంటే కనుక మనుష్యులు దినాలను ఎంచుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం ఎలాగైతే ఎంచామో ఇది పలానా రోజు, పలానా మంచిది, పలానాది ఇది అని చెప్పి మీరు ఏదైతే ఎంచుతున్నారో, ఈ నెల మంచిది, ఈ సంవత్సరం మంచిది అని చెప్పి ఎంచుతున్నారే, ఇవన్నీ కూడా ఎవరు
బలహీనమైన వాళ్ళు పడే ఆలోచన. ఇలాంటి వాటికి మనుషులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వాటిని ఎక్కువగా ఆచరిస్తున్నారు ప్రియమైన వాళ్ళ. దాని విషయమై నేను పడినటువంటి కష్టం వ్యర్థమైపోతుందని చెప్పేసి పౌలు గారు బాధపడుతున్నారు ప్రియమైన వాళ్ళరా. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండేవి. ఏంటనే కానీ అమావాస్య దినాలని, విశ్రాంతి దినాలని చెప్పేసి, పర్ణశాలల పండగలని చెప్పేసి, పస్కా పండగలని చెప్పేసి, ఇలాగ నానా రకాలైనటువంటి పండగలను ఆనాటి కాలంలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ జరిపించారు. మనం ఇప్పుడు ఎలాగైతే జరుపుతున్నామో ఈ డిసెంబర్ అంతా కూడాని, అలాగే వాళ్ళు కూడా ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు చాలా మంది దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి విలువను మర్చిపోతున్నారు ప్రియమైన వాళ్ళు. అలాంటి వాడు చెప్తున్నాడు, నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని. చాలా మంది చూడండి, న్యూ ఇయర్ వచ్చిందంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అంట. ఈ సంవత్సరం అంతా నేను ఇలా ఉంటానని చెప్పేసి చాలా కష్టపడి కమిట్మెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ రోజు మర్చిపోతారు. చాలా మంది కూడా అంటే బాప్తిజం వాళ్ళు కానీ, లేదంటే కనుక ఇదంతా కూడా నేను జనవరి 1st తీసుకుంటాను, నేను ఆ రోజునే ఉంటాను, నేను ఆ రోజునే చేస్తానని చెప్పేసి ఒక దినానికి ముహూర్తానికి అన్నట్టుగానే ఆ ముహూర్తం పెట్టుకుని ఆ రోజుల్లోనే చేస్తుంటారు ప్రియమైన వాళ్ళారా. అది తప్పు. ఎందుకంటే కనుక నువ్వు దినాన్ని లెక్క చేయకు, లేదంటే ప్రతి నెలను లెక్క చేయకు, ఇంకో 10 సంవత్సరాన్ని లెక్క చేయకు. ఎందుకంటే కనుక ఇది బలహీనమైన మనస్సు. క్రీస్తులో ఉన్నవాడికి గొప్పవాడు ప్రియమైన వాళ్ళ. క్రీస్తు మనల్ని పిలిచింది చాలా ఉన్నతమైన పని కోసం. అందుకనే రోమిల్ రాసిన పత్రికలో అంటే ఆచారాలకి విలువనిచ్చి ఆచరణ పక్కన పెడుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఆచారాలకు విలువనిచ్చి ఆచరణ పక్కన పెడుతున్న వాళ్ళకి ఇదిగో ఇలాంటి వాటినే ఎంచుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఇంకో ఇది మంచిది అని చెప్పేసి జడ్జిమెంట్ చేస్తుంటారు. అందుకని చెప్తున్నాడు, దినాన్ని లెక్క పెట్టద్దు. పౌలుగా చెప్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక 14:5 ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచిదని ఎంచుకున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుకున్నాడు. ఏంటంటే ఒక రోజు కొంతమంది వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత డబ్బులతో ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఎక్కువగా అంటుంటారు, మంగళవారం నేను అవ్వనండి, శుక్రవారం నేను అవ్వనండి, లైట్ ఆఫ్ చేసిందో నేను అవ్వనండి. అంటే దేనికి సమయాన్ని ఇస్తున్నావు? అంటే ఇలాగా నానా రకాలైనటువంటి ఆలోచనల్లో సమాజం ఉంది ప్రియమైన వాళ్ళ. సమాజం ఉంది. విలువ అర్థం కావడం లేదు. దేవుడు దినాన్ని ఎందుకు ఇచ్చాడు అన్నది తెలిస్తే ఆ దినాన్ని ఎలా వాడాలో తెలుస్తుంది ప్రియమైన వాళ్ళ. ఎలా వాడాలో తెలుస్తుంది. అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఆ మాటను మనం చాలా పరిశీలనగా ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 6:34. చాలా మంది చూడండి, 31st నైట్ అక్కడికి వెళ్ళిపోవాలి, ఏ ప్రదేశానికి వెళ్ళిపోవాలి, లేదంటే కనుక ఎవరితో ఉండాలి, ఎవరింట్లో పార్టీ అరేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచనే చెప్ప అసలు ఇన్ని దినాలను మనకి దేవుడిచ్చాడు అయిపోయిందన్న బాధ ఒక్కరిలోనే కనిపించడం లేదండి. అసలు కింద సంవత్సరం ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు అంటే ఈ 2024లో ఆడికి 26 సంవత్సరాలు వచ్చేస్తాయి. లేదంటే 30 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాలు వచ్చేస్తాయి. లేదంటే 40 అంటే 41 వచ్చేస్తుంది, 50 అంటే 51 వచ్చేస్తుంది, 60 అంటే 61 వచ్చేస్తుంది. అంటే 2024లో ఎంతమంది భూమిని విడిచి వెళ్ళిపోతారు? 2023లో అనేక మంది పోయారు. 2024లో కూడా ఎంతమంది పోతారో. కరోనా మళ్ళీ విజృంభిస్తుంది అంటున్నారు, దానికి ఎంతమంది బలైపోతారో భయంతో ఎదుర్కోవడం లేదండి. సంతోషంతో వెల్కమ్ అని పలుకుతున్నారు. అసలు వెల్కమ్ అని నువ్వు దేనికి వెల్కమ్ పలుకుతున్నావు నీకు అర్థమవుతుందా? నిన్నున్నవాడు ఈ రోజు ఉంటాడో లేదో తెలియదు, ఈ రోజు ఉన్నవాడు రేపు ఉంటాడో తెలియదు. అసలు దినం దినం భయం గుప్పిట్లో ప్రపంచం పడుతుంది ప్రేమ వాళ్ళరా. భయంలో బతుకుతుంది. ఎందుకనంటే కనుక శాంతి లేదు ప్రియమైన వాళ్ళరా. ఎక్కడ చూసినా హింస, కుట్రలు, కుతంత్రాలు, మోసము, దగ, అన్యాయము ఎక్కువగా జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. మాట చెప్తున్నాను చూడండి, మత్తయి సువార్త యేసుప్రభు వారు చెప్తున్నాను, మత్తయి సువార్త 6:34 రేపటిని గూర్చి చింతింపకడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతిస్తుంది. రేపటి దినాన్ని అంటండి దాని సంగతుల గురించి ఆలోచించి చింతిస్తుందంట. దినం ఇప్పుడు చూడండి, మనకి ఆదివారం వచ్చిందంటే కనుక ఆదివారం భయపడిపోతుంది. ఎలా భయపడిపోతుందంటే ఎక్కడ లేని పాపం ఆదివారం జరుగుతుందండి ప్రియమైన వాళ్ళ. ఈ 31st నైట్ జరిగే కీడు అంత ఎంత కాదు. ఎక్కడ లేనటువంటి మందు, ఎక్కడ లేనటువంటి పసందు, ఎక్కడా లేనటువంటి
డ్రగ్స్ ఎక్కువగా పెద్ద పెద్ద సిటీస్లోనైతే డ్రగ్స్ విచ్చలవిడిగా అవుతుంది అన్నమాట. అసలు పొద్దు నుంచి రాత్రి 10 గంటలకు మొదలు పెడితే నెక్స్ట్ డే 2 గంటల వరకు కూడా విచ్చలవిడిగా ప్రవర్తింటారు ప్రేమిన వాళ్ళు. ఒక్కొక్కడనైతే బండికున్నటువంటి సైలెన్సర్లు తీసేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఫుల్ రేజ్ ఇచ్చేసి తిరుగుతుంటాడు. లేదంటే ఇష్టమైనటువంటి వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు వెదజల్లే వాళ్ళు ఉన్నారు, వ్యర్థపరిచి ప్రతి దాన్ని కూడా ఏం చేస్తారంటే కనుక వ్యర్థం చేసేవాళ్ళు. నువ్వు ఎలా వెల్కమ్ పలుకుతుంది ప్రపంచం 2024కి వెల్కమ్ అంటున్నారు కదా, ఎలా పలుకుతుంది అంటే కనుక పాపంతో వెల్కమ్ పలుకుతున్నారు ప్రేమిన వాళ్ళరా. పాపంతో అన్ని ప్లాన్లు అయిపోయినాయి. భయపడిపోతుంది ఆ రోజు. బాబు ఏ నాటికీడు ఆ నాటికి చాలు. ఏంటనంటే కనుక ఈ మనుషులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పాపం ప్రేమిన వాళ్ళ. ఏది నూతనత్వం? మనిషి తాగనదా, మనిషి ఎంజాయ్ చేయందా? ఏదంటే కనుక ఒక రెట్టు ఎక్కువగానే పండగలో జరిగినంత పాపం ఇంకెక్కడ జరగదు ప్రేమిన వాళ్ళ. మీరు ఏ పండగనైనా తీసుకోండి, పండగలో జరిగినంత పాపము ఏదో ఒక ప్రత్యేకమైన దినాన్ని ఎంచుకున్న రోజున జరిగినటువంటి పాపము నార్మల్ డేలో అసలు జరగదు. సోమవారం ఉన్నట్టుగా ఆదివారం ఉండదు. ఆదివారం ఎక్స్ట్రా పాపం ఉంటుంది, సెలవు దినం కదా ఆ రోజు. లేదంటే కనుక మంగళవారం ఉన్నట్టుగా శనివారం ఉండదు, ఎందుకంటే శనివారం ఎక్స్ట్రా సెలవు దినం, స్పెషల్ డే కదా, వీకెండ్ అని చెప్పి ఆ వీకెండ్లో జరుగుతున్నటువంటి పాపం అంత ఇంత కాదు. ప్రతి ఒక్క దినాన్ని నువ్వు ప్రత్యేకంగా ఎంచావంటే కనుక దినం అంటే గజగజ వణికిపోతుంది అసలు. ఏంట్రా బాబు 31st వచ్చేస్తుంది, వీళ్ళు చేసే పాపం అంత కాదని చెప్పేసి ఒక రకమైనటువంటి దానికి. అందుకని అంటున్నాడు ఏ నాటికి ఆ నాటికి చాలు. ఏ రోజు నువ్వు ప్లాన్ చేసావా పాపమే ప్లాన్ చేస్తావు. కాబట్టి దాన్ని లెక్క చేయొద్దు అసలు, వదిలేయండి అని అన్నమాట. వదిలేయండి అసలు. అందుకనే ఈ దినాన్ని ఎలా ఉపయోగించాలో మనిషికి తెలియడం లేదు. ఈ దినాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియడం లేదు. ఎందుకంటే కనుక దినం ఇచ్చింది వీడి స్వతహాగా కష్టపడి సంపాదించింది అనుకుంటున్నాడు. ఈ దినం కాదు, స్వతహాగా సంపాదించింది కాదు, దేవుడు తన ఉచితమైన కృప ద్వారా దినాన్ని ఇస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయారు జనం. అందుకనే ఈ జనాలు ఇలా రకమైనటువంటి ద్వంద్వ వైఖరి కనబడుతుంది. ఒకడు ఒక దినాన్ని అంటాడు, ఒకడు ఇంకో దినాన్ని అంటాడు, ఒకడు పండగ చేసుకోవాలంటాడు. నానా రకాలుగా సమాజం పాడైపోయింది ప్రేమిన వాళ్ళ. అందుకనే ప్రభు చెప్తున్నాడు రోమిల్ రాసిన పత్రిక 14:6 ఒకవేళ దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టాలి. ఒకవేళ నువ్వు దినాన్ని గొప్పగా ఎంచాలనుకుంటున్నావా, ఇదిగో ప్రభు కోసం ఎంచు. ఈరోజు నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి, నేను దేవుడి కోసం ఈ పనిని జరిగించి అనేక మందికి రక్షణ మార్గాన్ని తెలియజేయాలి, లేదంటే కనుక ఈ దినాన్ని ప్రభువునికి మహిమపరిచే ఒక గొప్ప పని చేయాలని ఎప్పుడైతే ప్రభు కోసం ఒక దినాన్ని ఎంచుతావో అది నీ జీవితానికి ఒక విలువైన దినంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. విలువైన దినంగా ఉంటుంది. చాలా మంది ఎన్నో వాచ్ నైట్ సర్వీసులు మనం ఉన్నాం, ఎన్నో రకాలైనటువంటి పండగ కార్యక్రమాలు ఉన్నాం. మనలో నూతనత్వం వచ్చిందా? రాలేదు. ప్రభు కోరుకుంటుందే నూతనత్వం. నీ బ్రతుకులో నూతనత్వం కావాలనుకున్నాడు, దినాల్లో నూతనత్వం లేదు. ఏమండి ఈ ఆదివారం చూసారా? ఈ ఆదివారం ఎన్ని ఆదివారాలు 2023లో చూసారు? అనేక ఆదివారాలు చూసారు, 52 ఆదివారాలు చూసారు. ఇది చివరి ఆదివారాన్ని మీరు చూడబడుతున్నారు 31st. అంటే మరి అర్థం చేసుకోవాలి, ఆదివారం అనేది మనకు కొత్తది కాదు. ఆదివారంలో ప్రవేశించడం నీకు కూడా కొత్త కాదు. ఏది కొత్తది అవ్వాలంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకోవాలి. ఎప్పుడు నూతనత్వంగా దురాశల వలన మోసం వలనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు వదిలేస్తే అది నిజంగా ఆ దినం నువ్వు ఎప్పుడైతే వదులుతా, నేను 1వ తారీఖున బాప్తిసం తీసుకున్నావు అంటే అసలు నువ్వు దినానికి ప్రాధాన్యత ఇచ్చి తీసుకుంటున్నావు అంటే కనుక అది అసలు నూతనత్వం కాదు. నువ్వు దినాన్ని లక్ష్య పెడుతున్నావు. నీలో పరివర్తన ఎప్పుడైతే కలుగుతుందో, నాలో నా పాపాల కోసం ప్రభు చనిపోయాడన్న ఆలోచన నీకు ఎప్పుడైతే వస్తుందో, నీకు ఎప్పుడైతే నేను చేస్తున్నది తప్పు, నా ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి అన్న ఆలోచన వచ్చింది చూసారా, అదే నూతన స్వభావం. అదే నీకు న్యూ ఇయర్, న్యూ స్టార్ట్, అది న్యూ రిజల్యూషన్. అదే దాన్ని పట్టించుకోకుండానే నేను జనవరి 1 తీసుకుని నేను ప్రాధాన్యత ఇచ్చుకుంటానని అంటే కనుక అది నువ్వు ఎంజాయ్ చేయడానికి నువ్వు పెట్టుకున్నటువంటి ఒక దినం. అది
నీలో ప్రాచీన స్వభావం నశించదు కాదు, బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వాడు అన్నావు. అందుకనే ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచమని. అంటే నీలో ఉన్నటువంటి ఆలోచనలలో కొత్తదనం వచ్చినప్పుడు మాత్రమే అది నూతనత్వం, దినాల్లో లేదు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఎప్పుడైతే నువ్వు ఇలాంటి నూతన స్వభావాన్ని, నీతిని అనుసరించి నువ్వు తీసుకుంటావో, దట్ ఈస్ ద న్యూ ఇయర్. నీకు అదే కొత్తది, నీకు కొత్తది అవుతుంది. ఇగో పాతవి గతించిన కొత్తవి ఆయన ప్రభు మొదటి నుంచి మొత్తుకుంటుంది. నీ స్వభావంలో మార్పు వచ్చిన రోజు నిజంగా దూతలు ఎదుట దేవుడికి పండగే ప్రేమైన వల్ల నువ్వు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, దేవుడు నువ్వు చేసిన దాన్ని సెలబ్రేట్ చేస్తాడు ప్రేమైన వల్ల. అది కదా నిజమైనటువంటి ఒక దినాన్ని ప్రభు లక్ష్య పెట్టే దినం ఏదన్నా ఉందంటే కనుక అది మనలో నూతనపరచమని, మన చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారు. ఎందుకంటే నువ్వు దేవుని చేత ఎరగబడిన వాడు, దేవుడిని నువ్వు ఎరిగిన వాడు కనుక నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి, వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి దినానికి ప్రాధాన్యత. మనం ఎన్ని సంవత్సరాలు చేయలేదండి క్రిస్మస్, ఏదన్నా నూతనత్వం ఏమన్నా, బట్టలు మారినాయి అంతే. మనం వేసుకుంటున్నటువంటి శరీరానికి ఉన్నటువంటి బట్ట మారిందేమో కానీ మనలో చిత్తవృత్తి అందు నూతనపరచబడ్డమా? క్రిస్మస్ సెలబ్రేషన్లో ఎలాంటి కేక్, కింద సంవత్సరం కేజీ కేక్ తీసుకొస్తే ఈసారి 2 కేజీల కేక్ తీసుకురావాలని అనుకున్నామే తప్ప మనలో నిజంగానే మంచి ప్రవర్తన కలిగి ఎదుటివాడికి సాయం చేద్దాం, లేదంటే కనుక సంఘంలో ఉన్నవాడు బలహీనుని బలపరుద్దాము, లేదంటే కనుక ఏదన్నా ఒకడికి సహాయం చేసి వాడిని కింద స్థితి నుంచి పైకి తీసుకొద్దామని సంఘం కానీ దైవజనుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా ప్రేమైన వాళ్ళ? లేదే. మనలో నూతనత్వం రానప్పుడు ఎన్ని సంవత్సరాలను నువ్వు వెల్కమ్ చెప్పినా నిష్ప్రయోజనమే ప్రేమైన వాళ్ళ. ఎన్ని దినాలు బ్రతికామన్నది కాదు, దినంలో ఎంత మేలు మనం చేసామన్నది ఇంపార్టెంట్. ప్రభు మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. అరే నీ మనసు మారాలరా, నీలో ఒక నూతనత్వం రావాలి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ జక్కాయిని తీసుకోండి. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చినప్పుడు ప్రభు నువ్వు 1వ తారీఖున రా, రోజు మంచిదని చెప్పి అన్నాడా? వాళ్ళకి ఆనాటి కాలంలో ఉన్నాయి కదా, నెలలు ఉన్నాయి, విశ్రాంతి దినాలు ఉన్నాయి, పర్ణశాల పండుగలు ఉన్నాయి, పస్కా పండుగలు ఉన్నాయి. ప్రభు నువ్వు ఆ రోజు రా అని చెప్పేసి ఎందుకు పలానా డేకి పలానా టైంకి ఎందుకు వెల్కమ్ యేసుక్రీస్తు వారికి చెప్పలేదని అంటే కనుక ఆయన వచ్చే సమయం ఎవరికి తెలియదు ప్రేమైన వాళ్ళారా. ఆయన సమీపంలో ఉన్నాడు, సమీపంలో గడిచిపోతున్నాడు. ఆయన గడిచిపోతున్నప్పుడు ఆయన హత్తుకో. నేను పలానా రోజునే పలానా సమయాన్ని అని చెప్పేసి నువ్వు ముహూర్తాలు, డేట్లు, లేదంటే మంచి రోజులు అని పెట్టుకోకు. ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ డే. దేవుడు ప్రతి దినము మంచిదిగానే ఉండాలని చేశాడు. కాకపోతే దానిలో మనిషి జరిగిస్తున్నటువంటి కీడే చాలా గొప్పది ప్రియమైన వాళ్ళ. ఏ నాటికి నాడు అన్నట్టు చాలా అన్నాడంటే కనుక మనిషి దినాల్లో జరిగిస్తున్నటువంటి పాపము చాలా ఎక్కువ. అసలు మనిషి ఊహకు అందనది, మనిషి చేతలకు అందనది ప్రియమైన వాళ్ళ మనిషి జరిగిస్తున్నటువంటి పాపం ప్రియమైన వాళ్ళ. అందుకనే మనలో నూతనత్వం అనేది మన ప్రవర్తనతో ముడిపడి ఉంది. ఒక దినం నీకు నూతనంగా అనిపించాలని అంటే కనుక అది నీ మనసుల్లో వచ్చినటువంటి మార్పు వలన మాత్రమే అవుతుంది తప్ప నీవు క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్ బట్టి రాదన్న విషయాన్ని గమనించాలి. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ బిగినింగ్. ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం. దాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేసుకోకు. ఎస్, రేపు చేస్తానన్నది ఈ రోజే చేయడానికి ప్రయత్నించు. డోంట్ ప్లాన్ ఫర్ టుమారో, ప్లాన్ ఫర్ టుడే అండ్ రైట్ నౌ. ఈ రోజు ఇప్పుడు మాత్రం మనం ఆలోచించాలి. ఎందుకంటే కనుక నేను ఏదో చేస్తానని చెప్పేసి మాటలు కోటలు దాడుతున్నాయి కానీ చేతల్లోనికి రావడం లేదు ప్రియమైన వాళ్ళ. అందుకనే నువ్వు దినాన్ని సమయం ముందు అసమయం ముందు నువ్వు ప్రయాసపడమన్నాడు. ఎందుకు ప్రయాసపడమన్నాడు అంటే కనుక ఎవడని దేవుడు ఎప్పుడు మేలుకొలుపుతాడన్న విషయం తెలియదు. ఒక్కటే ప్రియమైన వాళ్ళ చెప్పాలంటే చాలా క్లియర్. నీలో నూతనత్వం రాపడినప్పుడు
దినాల్లో నూతనత్వం రాదు. నువ్వు చూసే చూపులు నూతనత్వం రాదు. నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవంలో నూతనత్వం రాదు. ఎప్పుడైతే నీ మనసు మారుతుందో, అది ఏ రోజైనా సరే, లేకపోతే April 1 అనుకో, లేదంటే కనుక December 31 అనుకో, ఏదన్నా అనుకో, డజంట్ మ్యాటర్. నీలో నూతనత్వం రావడంత వరకు నీ లైఫ్లోకి నూతనత్వం రాదు. అంకెలు మారుతానే ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మనం 2023 వేసాం, నెక్స్ట్ ఇయర్ 2024 వేస్తాం. అంతకు మించి నువ్వు వేసే అంకెలో డేట్లో మారుతుందేమో కానీ నీ ప్రవర్తన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మహిమకరంగా ఉండాలనుకున్నావా, నూతన పరచబడిన తర్వాత నువ్వు చేయాల్సింది ఒకటే. కొలసీలు రాసిన పత్రికలో చెప్తున్నాడు, 2వ అధ్యాయము 16వ వచనం సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తెచ్చిన ఎవరికి అవకాశం ఇవ్వకండి. అసలు నువ్వు ఒక దినాన్ని కానీ ఒక దాన్ని కానీ ప్రత్యేకంగా చూడకు. అసలు ఒక దినం మంచిది, ఒక దినం ఇదని చెప్పేసి నువ్వు ఒక దానికి ఎక్స్ట్రా ప్రయారిటీ ఇవ్వకు. సోమవారాన్ని చేసిన దేవుడే మంగళవారాన్ని కూడా చేశాడు. మంగళవారాన్ని చేసిన దేవుడే బుధవారాన్ని చేశాడు. బుధవారాన్ని ఇచ్చినటువంటి దేవుడే గురువారాన్ని ఇస్తాడు. అన్నింటినీ కూడా అకార్డింగ్ టు హిస్ గ్రేస్, అంటే ఆయన కృప ద్వారానే మనం పొందుకుంటున్నాం. నువ్వు ఇచ్చినటువంటి సంవత్సరాలన్నీ కూడా కృప ద్వారానే, నువ్వు జరిగించినటువంటి మేలు పట్టించి కాదు, కానీ ఆయన ఉచితమైన కృప ద్వారానే పొందుకుంటున్నావు అన్న విషయాన్ని గమనించి దాన్ని బట్టించి దేవుని మహిమపరచాలి. అన్నపానముల విషయం, తినే విషయంలో కానీ, పండగ విషయంలో కానీ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలో నేను మీకు తీర్పు తీర్చిన అవ్వడానికి అవకాశం ఉంది. అసలు ఎవరికి కూడా వేలు పెట్టి చూపించుకోవద్దు. అసలు 2000 క్రిస్మస్లో గొప్ప సందేశాన్ని ఇచ్చి చెడ్డ బ్రతకడం నిజంగా దేవుని మహిమపరచడమా? లేదు. అసలు దేవుడు అసలు పండగలను అసహించుకున్నాడు. ఎందుకంటే పండగల్లో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తి గ్రహించలేకపోతున్నాడు. ఆనాటి కాలంలో పసక పండుగ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఇశ్రాయేలు జనాంగమే మర్చిపోయారు. ప్రియమైన వాళ్ళ పండగనంటే కోసుకొని తినేద్దామన్న ఆలోచనే తప్ప నిజంగా ఆ పండగను ఎందుకు జరుపుకోవాలన్న ఆలోచన లేకపోయింది. ప్రియమైన వాళ్ళ అందుకే నేను చెప్తున్నాను, మనము రేపటి దినాన్ని గురించి చాలామంది చాలా ప్రిపరేషన్లో ఉన్నారు. ఆ ప్రిపరేషన్ ఏంటంటే కనుక నీ మనస్సు మారే విషయంలో ప్రిపరేషన్ ఉండాలి. నేను ప్రవర్తించే ప్రవర్తనలో ప్రిపేర్నెస్ ఉండాలి. నేను ఆలోచించే ఆలోచనలో ప్రిపేర్నెస్ ఉండాలి. ఎస్, ఈ సంవత్సరం అంతా కూడా నేను ఆలోచించాను, తప్పుడుగా ఆలోచించాను, నాకు వాక్యం గురించి ఆసక్తి లేకుండా నేను బ్రతికాను. ఇదిగో దేవుడు తన ఉచితమైన కృపను 2023లో నాకు అనుగ్రహించి 2024లో నాకు ఇస్తున్నాడు. కాబట్టి ఎస్, నేను ఈ విధంగా ఉండాలని న్యూ ఇయర్ రెజల్యూషన్ కాదు, ఈ రోజైతే ఈ రోజే తీసుకో, ఇప్పుడే నువ్వు ఇంక ఈ నిర్ణయాన్ని తీసుకో. ఎందుకనంటే కనుక ఇక్కడే ఉంది చిత్త వృత్తి ఎందు నూతనపరచడం. ఇట్ మే బి ఏ న్యూనెస్ నా, నీకు ఇప్పుడే కొత్తదనం అనేది ఇప్పుడు వస్తుంది. అందుకనే దినాన్ని పట్టించుకోకు, పండగలను పట్టించుకోకు, దేన్ని పట్టించుకోకు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు 17 వచ్చి, ఇవన్నీ రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. అతి వినయాశక్తుడే దేవదూత ఆరాధన ఎత్తుకలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొని వాడెవడను మీ బహుమానమును ఆపారపనీయకుడి. ఇదిగోండి ఎలాగంటారు చూసారా, ఇంకో పలానా ప్లేస్లో బాగుంది, పలానా చర్చిలో చాలా బాగుంది, మంచి ఆరాధన జరుగుతుంది, లేదంటే కనుక అక్కడ లైటింగ్ బాగుంది, ఇక్కడ పలానా ప్రోగ్రామ్ ఉంది, పలానాది ఇది ఉందని చెప్పేసి ఇదిగో శరీర సంబంధమైన మనస్సు వలన ఊరుకు ఉప్పొంగుతున్నామేమో, అవన్నీ పక్కన పెట్టే శిరస్సును హత్తుకో, క్రీస్తు దగ్గరికి హత్తుకో. ఆయన ఎటువంటి పాపము చేయలేదు. ప్రతి దినము కూడా అతనికి సమయం ఉన్నప్పటికీ అసమయమైనప్పటికీ కూడా ప్రతి దాంట్లోని దేవుణ్ణి మహిమపరిచినట్టుగా నీవు దేవుణ్ణి తెలుసుకున్నట్టు నువ్వు క్రీస్తుని మహిమపరిచే బ్రతకాలి ప్రేమ వల్ల. అదే ఎదుటివాడు మన ద్వారా నేర్చుకోవాలని పెట్టాడు ప్రేమిన వాళ్ళరా. ఎదుటివాడి చేత చెప్పించుకునే స్థితిలోనికి మనం వెళ్తున్నాం అంటే కనుక ఎస్, మనలో మార్పు రావాలి. కొంతమంది చూడండి, న్యూ ఇయర్ చెప్పినా సరే చాలా మంది యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకే హ్యాపీ న్యూ ఇయర్ అంటే, ఇప్పుడు నాకు చెప్పకో మాది ఇంగ్లీష్ వాళ్ళ పండగ, ఫారెన్ వాళ్ళ పండగ, మాకు ఇది వద్దు, మా పండగ వచ్చినప్పుడు చెప్పాను అన్నాడు. అసలు నువ్వు ఎందుకు చెప్పాలి? ఆడి చేత ఎందుకు అనిపించుకోవాలి? అసలు ఎందుకు అనిపించుకోవాలి? మాకు ఇది అవసరం లేదండి, మా పండగ వచ్చినప్పుడు మాకు చెప్పండి. తెలుగు సంవత్సరాది, కన్నడ సంవత్సరాది, తమిళ సంవత్సరాది
అని చెప్పేసి మలయాళ సంవత్సరాది అని చెప్పేసి, చాలామంది హిందీ సంవత్సరాది అని, ఇలాగా ప్రతిదానికి వాళ్ళ క్యాలెండర్ పట్టించి వాళ్ళకి ఒక రోజు వాళ్ళ రోజును పట్టించి వాళ్ళు ఏదో అనుకుంటారు. అలాగే నువ్వు కూడా చేస్తే వాడికి నీకు తేడా ఉంది. వాడు పలానాది ఏప్రిల్లో చేసుకున్నా, నువ్వు జనవరిలో చేసుకున్నావు, అంతేనా? వాట్ ఈస్ ద న్యూనెస్? అందుకనే చెప్తున్నాడు, మానే ఇవన్నీ కూడా. దినానికి ప్రయారిటీ ఒక నీలో ఉన్నటువంటి మార్పుకి ప్రయారిటీ ఇవని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రేమ జనవరి 1న ఏది చేస్తే సంవత్సరం అంతా చేస్తాను, అదంత శుద్ధ తప్ప అంత ఇంకేది లేదు. 1న ఏది చేస్తే సంవత్సరం అంతా చేస్తారండి. 31st నైట్ చూడండి, 1వ తారీఖు వరకు ఆడు తాగుతానే ఉంటాడు. లేదంటే కనుక చాలా మంది వాచ్ నైట్ సర్వీస్ అని చెప్పేసి చర్చిలో ఉంటారు. ఏమంటే జరుగుతుందా? ప్రతిరోజు మీరు నైట్ కానీ లేదంటే కనుక పొద్దున కానీ నిజంగా ప్రార్థన చేస్తున్నారంటారా? అంత బుల్షిట్ అండి. నీలో నూతనత్వం రానంత వరకు కూడా ఏది జరగదు ప్రేమ వాళ్ళ. అందుకనే కొలసీలు రాసిన పత్రికలో ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకోవచ్చు ప్రేమ వాళ్ళ. 6వ వచనం, ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోను ఏ విషయాన్ని? ప్రతి విషయంలోను ప్రార్థనలను విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపములు తెలియజేయడి. అప్పుడు సమస్తమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును తలంపులకును కావినండి. దేవుడు సహాయకుడుగా ఉంటాడు ప్రేమ వాళ్ళ. మనకి సహాయకుడు, మనల్ని కాచేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని రక్షించేవాడు, మనకి ఆపదలలో ఆదుకునేవాడు ఎవడన్నా ఉన్నాడంటే కనుక ప్రభువే. అందుకనే ప్రభు చెప్తుంది ఏంటనుకున్నాడు? ప్రభు చెప్తుంది, ఇవన్నిటిని విడిచిపెట్టి నీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన నీకు కావలిగా ఉంటాడు. ప్రతి వ్యర్థమైన దాటిని నువ్వు చేయకుండా ఉంటావు. దాన్ని బట్టించి నీ బ్రతుకుకు పరిపూర్ణత వస్తుంది, నువ్వు హృదయం మార్చబడుతుంది, నీకు ఒక నూతనత్వం వస్తుంది ప్రేమ వల్ల. కాబట్టి దినానికి ప్రాధాన్యత ఏమీ లేదు, కానీ దినాన్ని అనుసరిస్తున్నటువంటి మనిషిలో ఎప్పుడైతే నూతనత్వాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తాం. చూడండి, మీరే చూడండి, ఏదన్నా ఒకరికి వ్యక్తికి మంచి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చెప్పినటువంటి వ్యక్తి తిరిగి, లేదంటే కనుక ఒక మీరు సహాయం చేసినటువంటి వ్యక్తి మీకు వచ్చి, బ్రదర్ మీ వల్ల నేను మంచి మేలు అనుభవించాను అన్నప్పుడు అతడు ఆ పలికినటువంటి మాటను బట్టించి మీలో హృదయంలో కలిగినటువంటి సంతోషం ఉంది చూసారా, అది నిజమైన సంతోషం. ఐ ఫాల్స్ ఇట్. నేను చాలాసార్లు అనుభవించిందని నేను మీతో చెప్తున్నాను. ఎందుకంటే కనుక ఆ డేస్ నాకు జీవితంలో ఇప్పటికీ గుర్తున్నాయి. లేదంటే కనుక నేను స్వార్థ పరిచర్య జరిగించినప్పుడు, నేను చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నాను. నా జీవితంలో ఏదన్నా మంచి రోజులు ఏదైనా ఉన్నాయంటే కనుక, లేదంటే కనుక మంచి సమయం ఏదన్నా ఉందంటే కనుక ప్రభువుతో నేను గడిపినటువంటి సమయం, ఆయన సన్నిధిలోనే నేను ఆనందించాను. నాకు ఇప్పటికీ కూడా నా మదిలో రీకలెక్ట్ అయ్యి అన్నీ కూడా ఏంటంటే, నేను నా సహోదరులతో నేను స్వార్థ పరిచర్యలకు వెళ్ళినప్పుడు మేము అందరము సంతోషించినప్పుడు దినాలే, కానీ నా జీవితంలో వేరే దినాలు ఏమి, నాకు మంచి డేస్ అంటే నాకు ఏది గుర్తుకు రావడం లేదు నాకు అసలు నా బ్రెయిన్లో. నేను కానీ, నగేష్ అన్న కానీ, మోషి కానీ, నా ఫ్రెండ్స్ అయినటువంటి సతీష్ కానీ, మేము అందరము కలిపి స్వార్థ పరిచర్య విరివిరామంగా రాజేష్ గారితో జరిగించినప్పుడు మేము పడినటువంటి సంతోషం అంతంత కాదు. ఇప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా, కానీ చాలా సంవత్సరాల క్రితం మాట్లాడినారు, ఆ మాటలు ఇప్పటికీ కూడా నా చెవుల్లో గింగిర్లు ఆడుతుంటాయి. ఎందుకంటే అది నిజంగా సంతోషం. మెమొరీ అనేది అంటే ఒక జ్ఞాపకం అనేది మిగిలిపోద్ది ప్రియమైన వాళ్ళ. జ్ఞాపకం ఇప్పుడు చాలా మంది న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇయని ఎందుకు చేస్తున్నారనుకున్నారు? వాళ్ళకు ఒక జ్ఞాపకంలో వాళ్ళ జీవితంలో మర్చిపోలేని ఒక రోజును ఉంచాలని చెప్పేసి అన్న ఉద్దేశమే. వాడు కొత్త ప్లేసులు వెతుకుతున్నాడు, కొత్త పబ్బలు వెతుకుతున్నాడు, కొత్త ఫ్రెండ్స్ని వెతుకుతున్నాడు, కొత్త రకమైన మందును వెతుకుతున్నాడు, కొత్త రకమైనటువంటి డ్రగ్స్ని వెతుకుతూ ఏదో ఒక కొత్త మెమొరీ కొత్త సంవత్సరంలో చేయాలన్న ఆలోచనే తప్ప, నిజంగా గనక ఒక మంచి ప్రవర్తనతో నీతి కలిగి యథార్థత కలిగి నిజంగా దేవుడిని ఎదుర్కోవాలన్న ఆసక్తి మనిషికి లేదు ప్రేమిన వాళ్ళ. ఎప్పుడైతే నీ యొక్క చిత్త వృత్తి అందు నూతన పరచబడతావు, అంటే పాపాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించుకుంటావో అది నిజమైనటువంటి కొత్త సంవత్సరం నీకు. అది ఈ ప్రతి ఒక్కడికి కొత్తది అనేది అప్పుడు వస్తుంది ప్రేమిన. అప్పటి వరకు పాతదే.
నీ మనసు మారినంత వరకు కూడా అది పాతదే. రోజుల క్యాలెండర్లో ఉన్నటువంటి అంకె నువ్వు వేసింది అన్నది మారుతుందేమో కానీ నీ బ్రతుకు మారదు. కాబట్టి ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశము నీ బ్రతుకు మార్చాలని. కాబట్టి ఇలాంటి వ్యర్థమైన వాటిని పక్కన పెట్టండి. డోంట్ గివ్ ప్రయారిటీ, మచ్ ప్రయారిటీ అనేది ఇవ్వద్దు. దేవుడు సంవత్సరాంతం మనల్ని కాచాడు కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుడు అల్లరికి కర్తకాడు కనుక అల్లరికి వ్యర్థమైన వాటిని ఏది చేయకుండా ఒక మంచి ప్రవర్తన కలిగి ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొచ్చింది. మన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. మంచి మాటలు అనుగ్రహించారు తండ్రి. మమ్మల్ని ఆలోచింప చేసినందుకే వందనాలు తండ్రి. ఎందుకంటే తండ్రి, దినానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ దినాన్ని ఇచ్చినటువంటి నిన్ను మర్చిపోతున్నాం తండ్రి. దినాల్లో ఎంత పాపం చేయాలన్న ఆలోచన కానీ మా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలన్న ఆలోచన రావడం లేదు తండ్రి. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా ఆలోచింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారిలో చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారి నవీన స్వభావాన్ని ధరించుకునే మనస్సు మా ప్రియులకు అందరికీ అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. అల్లరి రేపక వ్యర్థమైనటువంటి క్రియలు చేయక తండ్రి, ప్రభువుకు తగినట్లుగా మేము ప్రవర్తించడానికి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, అనేక మందికి తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నారు. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. అనేక మంది తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లోనూ లేదంటే వస్త్రహీనతలోనూ తిండి లేక తండ్రి ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ మీరే సహాయకుడిగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మీరే మా పోషకుడు, మీరే మా సంరక్షకుడు కాబట్టి తండ్రి మీ నామానికి మొరపెడుతున్నాం తండ్రి. మా ప్రియులకు ఉన్నటువంటి ప్రతి అవసరతను మీ చిత్తానుసారంగా తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. నీ నామానికి మహిమ తీసుకొచ్చే ధన్యతను మా జీవితాలకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఒకవేళ మేము దినాన్ని లక్ష్య పెడితే ప్రభు కోసమే లక్ష్య పెట్టే కృపను కాపుదలను కూడా అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారిలో ఫలింప చేయండి, వారిలో నూతనత్వాన్ని తీసుకురమ్మని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, ఈనాటికి ఈనాడికి చాలని మీరు సెలవు ఇచ్చినట్టుగా తండ్రి ఈ ప్రత్యేకంగా దినాలను జరుపుతున్నటువంటి వారు జరిగించినటువంటి పాపాన్ని తండ్రి మేము అంచనా వేయలేకపోతాం. దానికి దూరంగా ఉంచమని వేడుకొంచు తండ్రి. ముందున్నటువంటి ఈ ఆశీర్వాదకర దినం సంవత్సరంగా ఆ సంవత్సరాన్ని మార్చమని, గతకాలంలో మేము జరిగించిన వాటన్నింటిని పట్టించి మమ్మల్ని క్షమించమని వేడుకొంచు తండ్రి. నియమానికి స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు పేట ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనందరికన్నా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము ఈ కూడికొచ్చి మనందరికీ లోకమందున్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.